హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరిత సెలెక్షన్. టుడే మీకు సేమ్ డ్రెస్ ఒకేలా ఉన్న డ్రెస్ మీషోలో ఎలా వచ్చింది అండ్ అమెజాన్లో ఎలా వచ్చిందో కంపారిజన్ చేసి చూపిస్తానండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత డిఫరెంట్ ఉందో రెండిట్లకి. ఫస్ట్ అయితే అమెజాన్లో డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ రెండు డ్రెస్సులు కొంచెం కలర్ వేరియేషన్ ఉంది కదండి, బట్ ఏంటంటే ఏ టాప్కి ఆ టాప్ మ్యాచింగ్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే అమెజాన్లో ఓపెన్ చేసి చూద్దాము. ఈ డ్రెస్కి సంబంధించిన పిక్ అండ్ కాస్ట్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్ దగ్గర వచ్చేసి ఇలా స్మాల్ బటన్ కింద ఇచ్చారు, ఫ్రంట్ మనకి చిన్న ఓపెన్ ఇచ్చి. యోక్ పార్ట్ దగ్గర ఈ విధంగా లేస్ ప్రొవైడ్ చేశారండి. నడుము దగ్గర చిన్న చిన్న ప్లీట్స్ కింద వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. చూసారా, లైనింగ్ ఏమీ లేదు, అయినా కూడా చాలా బాగుందండి, ఎలాంటి తిన్నిగా లేదు. సైడ్ మనకి ఇలా టాజిల్స్లా ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ వస్తుంది, మొత్తం ఫ్లోరల్ డిజైన్తో వస్తుందండి. బ్యాక్ కూడా మొత్తం మనకి సేమ్ అట్లానే వచ్చింది. ఫ్లేర్ లెంత్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుందండి, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే బాటమ్ చూసేద్దాము. బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉందండి. ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా బెల్ట్ టైప్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది. కింది విధంగా సైడ్ చిన్న స్లిట్ లాగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి, సాఫ్ట్గా ఉంది. బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా స్మాల్ ప్లేట్స్లో వస్తుంది, సో దట్ మనకు కొంచెం ఫ్రీ ఉంటుంది. ఫైనల్లీ డ్రెస్ అయితే ఈ విధంగా వచ్చిందండి. డ్రెస్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందండి. నేను మీషోలో చూస్తుండగా సేమ్ ఇలాంటి డ్రెస్సే నాకు పిక్ కనిపించింది. అరే, అమెజాన్ కన్నా చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఎలా ఉందో చూద్దామని ఆర్డర్ పెట్టాను. కంప్లీట్లీ డిఫరెంట్ ఉందండి. మీకు ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో అయితే 421 రూపీస్ అండి, అదే అమెజాన్లో అయితే 639 రూపీస్. సో చాలా వేరియేషన్ ఉంది కదా, ఎలా ఉంటుందో చూద్దామని ఆర్డర్ చేశాను. నిజంగా కంప్లీట్లీ డిఫరెంట్ అనిపించిందండి. పిక్ అయితే సేమ్ ఉంది, కానీ వచ్చిన తర్వాత ప్రొడక్ట్ మొత్తం డిఫరెంట్ ఉంది. ఈ డ్రెస్ కూడా సేమ్ ఆ డ్రెస్లానే ఫ్రంట్ కొంచెం ఓపెన్ ఇచ్చారు, అంటే బటన్ ఇవ్వలేదు. అండ్ సైడ్ కూడా మనకి టాజిల్స్లా ఇచ్చారు, బట్ నడుము దగ్గర నుంచి ఇచ్చారు ఇక్కడ టాజిల్స్ అనేవి. ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే అది ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అయితే లేదండి, అదైతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇదైతే కాటన్ రఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది నాకు. డిజైన్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ లానే వచ్చింది, కానీ మొత్తం డిఫరెంట్గా ఉందండి. క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే బాగాలేదనే చెప్తాను. మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఇది స్ట్రైట్ కట్ లాగా వచ్చింది ఈ కుర్తీ సెట్ అనేది. హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ వచ్చింది. మనకి అమెజాన్లో ఏంటంటే కింద కొంచెం పట్టీలాగా ఇచ్చారు, మనకి మీషోలో ఏంటంటే జస్ట్ స్ట్రైట్గా ఇచ్చేసారు నార్మల్గా. అండ్ క్వాలిటీ తెలిసిపోతుంది, అసలు మీకు చూస్తేనే ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడైతే దీనికి వచ్చిన బాటమ్ చూద్దామండి. బాటమ్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. సేమ్ బాటంలో అయితే ఏం డిఫరెంట్ అనిపించలేదు, కొంచెం చిన్న చిన్న వేరియేషన్ అంతే. మనకి టాప్ ఒకటే కొంచెం బాగా తెలిసింది నాకు వేరియేషన్ అనేది. బాటమ్కి ఏంటంటే రెండు వైపులా ఎలాస్టిక్ ఇచ్చారు. మనకి అమెజాన్లో ఏంటంటే ఒకవైపు వచ్చింది, ఒకవైపు ఏంటంటే పట్టీలాగా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి పాకెట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు అమెజాన్లో. మీషో దానికి పాకెట్ ఏమి ఇవ్వలేదండి సైడు. సో ఫ్యాబ్రిక్ అయితే ఓకే, బాగానే ఉంది. ఫ్యాబ్రిక్ విషయంలో అయితే బాటము. టాప్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అనిపించింది. మీకు ఇక్కడ రెండిట్లకి వేరియేషన్ చూపిస్తున్నాను చూడండి. లెంత్, ఫ్లేర్ లెంత్ అనేది చూసారు ఎంత డిఫరెంట్ ఉందో. ఫ్లేర్ లెంత్ మనకి అమెజాన్లో ఏంటంటే అనార్కలి మోడల్లో ఉంది, చక్కగా మంచిగా ఫ్లేర్ లెంత్ బాగుంది. ఇంత మంచి ఫ్లేర్ లెంత్ వస్తే ఏంటంటే మనకి సైడ్ నుంచి లెగ్ షేప్ అనేది కనిపించకుండా ఉంటుంది, సో దట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు అమెజాన్, మీషో డిఫరెంట్ చూపించాను. సేమ్ ప్రోడక్ట్ అమెజాన్లో వేరే బ్రాండ్లో తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను అమెజాన్లోనే ఒకటి వచ్చేసి కావ్య బ్రాండ్, ఇంకొకటి వచ్చేసి రూబియన్ ఫ్యాషన్లో తీసుకున్నానండి. ఈ రెండు కూడా పిక్స్ ఒకేలా ఉన్నాయి, బట్ చూడడానికి ఎలా వచ్చాయో చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ప్రైస్ కూడా వేరియేషన్ ఉంది. మీకు ఇప్పుడైతే రూబియా బ్రాండ్ చూపిస్తాను, ఆల్రెడీ కావ్య బ్రాండ్ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి. డిజైన్ అయితే చూడడానికి ఒకేలా ఉంది, కానీ క్వాలిటీ పరంగా అయితే చాలా డిఫరెంట్ ఉందండి. కలర్ కూడా కొంచెం ఇది డార్క్ గ్రీన్ లాగా వచ్చింది కలర్ అనేది. ఫ్యాబ్రిక్ కూడా రఫ్గా అనిపించిందండి, సాఫ్ట్గా లేదు. అండ్ లేస్ కూడా మనకి ఏంటంటే యోక్ పార్ట్ దగ్గర ఒకటే వచ్చింది కదా కావ్య బ్రాండ్, దీనికి ఏంటంటే స్ట్రైట్ కట్స్ కూడా వచ్చింది సైడు. అండ్ ఫ్లేర్ లెంత్ కూడా మనకి దానికి వచ్చినంత ఫ్లేర్ లెంత్ కూడా లేదు. క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంది.
పిక్స్ చూడడానికి ఒకేలా ఉంది. బట్ బ్రాండ్ మారేసరికి క్వాలిటీ కూడా ఎంత చేంజ్ అయిపోయిందో చూసారు కదా! సేమ్ ఒకేలా ఉంది ఫ్లోరల్ డిజైన్ మొత్తము. బట్ క్వాలిటీ పరంగా అయితే చేంజ్ వచ్చింది. సో, మేము చూపించే కోడ్స్ కాకుండా మీరు వేరే కోడ్స్‌తో పర్చేస్ చేసినట్లయితే క్వాలిటీ డిఫరెంట్ రావచ్చు మేబీ. ఇప్పుడు దీనికొచ్చిన బాటమ్ చూద్దామండి. బాటమ్ వైస్ అయితే ఓకే బానే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్‌గానే ఉందండి. బట్ ఇదేంటంటే 2 సైడ్స్ మనకి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ పాకెట్ కూడా ఏమి ఇవ్వలేదండి. సో, ఈ డ్రెస్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఈ డ్రెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఈ డ్రెస్ విడిగా చూస్తే మేబీ ఓకే బానే ఉంది అని అనిపిస్తదేమో. బట్ ఏంటంటే కావ్య బ్రాండ్ చూసిన తర్వాత ఈ డ్రెస్ చూస్తే అంతగా నచ్చదండి. మామూలుగా సింగిల్‌గా చూస్తే బానే ఉంటది. నేను ఇలాంటి వేరియేషన్ నా ఛానల్‌లో చాలా చేశానండి. ఇలాంటి వేరియేషన్ రివ్యూస్ కానీ, యూజ్‌ఫుల్ టిప్స్ కానీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వేరియేషన్ రివ్యూ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే ఇలాంటి వేరియేషన్ రివ్యూస్ చాలా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.